This video is brought to you by Law Excellence IAS Academy. హలో ఎవ్రీవన్, నా పేరు సత్యసాయి కార్తిక్. ఈసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో నాకు 103 ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్ పేరు శ్రీనివాస్, మా మదర్ పేరు ప్రభావతి, అలాగే మా సిస్టర్ పేరు హన్సిక. నా గురించి బ్యాక్గ్రౌండ్, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. 2014లో పాస్అవుట్. దాని తర్వాత 6 months డెలాయిట్ అనే కార్పొరేట్ ఫర్మ్లో నేను వర్క్ చేశాను. దాని తర్వాత ఐ వాజ్ ఇంటూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. అండ్ అనదర్ డీటెయిల్, ఐ వాజ్ ఎ క్రికెటర్ బేసికలీ right from my childhood. I had represented the under-19 state cricket team and also the university cricket team. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో సివిల్ సర్వీసెస్కి సంబంధించిన సిరీస్కి మనం చాలామంది ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా అచీవ్ చేసిన సివిల్ సర్వెంట్స్ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నది సత్యసాయి కార్తిక్, అలాగే 103 ర్యాంక్ని సాధించారు. వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ అండి? వెరీ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. మీ ఫేస్లో కనపడుతోంది, బట్ ఆ సంతోషం ఏంటనేది, కానీ ఎవరు సివిల్ సర్వెంట్ వచ్చినా నేనే అచీవ్ చేశానన్నంత సంతోషంగా ఉంటుంది నాకు నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మాకు ఇది చెప్పండి, అసలు సివిల్ సర్వీసెస్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మా ఐడి మెటీరియల్ చూసారు లేదా మాకు? అవునండి చూశాను. అంటే చాలా చూస్తుండేవాడిని. ఇప్పుడు మీరు అనుదీప్ దురిశెట్టి గారిని ఇలా చాలా మందిని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా చూస్తుండేవాడిని. అది చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. మీ ఇంటర్వ్యూస్, వాళ్ళ జర్నీ షేర్ చేయడము అవన్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేది. ఎగ్జాక్ట్లీ, ఎవరి జర్నీ వాళ్ళదండి. ఇందులో మనం ఒకళ్ళ జర్నీకి ఇంకోటి జర్నీకి మనం అసలు కంపేర్ చేయలేం. ఈవెన్ ప్రిపేర్ అయ్యే విషయం దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఆస్పెక్ట్స్ నుంచి మనం తీసుకున్నా కూడా ఒకళ్ళ జర్నీకి ఇంకొకళ్ళ జర్నీకి సంబంధం ఉండదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద జర్నీ ఇన్ దిస్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అని అంటే, క్రికెటర్స్ ఐ థింక్ సివిల్ సర్వీసెస్లోకి రావడం, యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఐ థింక్ సో. ఎందుకంటే ఈ 5 years నుంచి నేను చేసిన ఇంటర్వ్యూస్లో నాకు తెలుసుండి ఎవరు లేరని అనుకుంటున్నాను నా రికార్డ్స్ ప్రకారం. ఎలా అసలు క్రికెట్ అనే ఒక మహా పిచ్చిలోంచి ఇందులోకి ఎలా వచ్చారనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్ నాది వచ్చేసి. చిన్నప్పటి నుంచి మా ఫాదర్, మా బాబాయ్ వీళ్ళంతా చాలా క్రికెట్లో చాలా బాగా ఆడేవారు అనమాట. సో మా మదర్ కూడా, నేను ఎప్పుడు రూమ్లో కార్టూనింగ్ ఇలాంటివి వేస్తూ ఉండేవాడిని. సో షీ వాజ్ లైక్, మీరు వచ్చి క్రికెట్ చూడు నాన్న, క్రికెట్ ఇలా టెండూల్కర్ ఆడుతున్నాడు అని నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మమ్మీ. దాని తర్వాత డాడీ ఇంకా బాబాయ్ వీళ్ళంతా నాకు నేర్పించడం స్టార్ట్ చేశారనమాట. సో అల్టిమేట్గా నా గోల్ వాజ్ టువర్డ్ మన కంట్రీని రిప్రజెంట్ చేయాలి, మన కంట్రీ గురించి నేను ఆడాలి అన్న గోల్ ఉండేది చిన్నప్పటి నుంచి. బట్ మా ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి ఒకవేళ క్రికెట్లో అవ్వకపోతే, అంటే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతే సివిల్ సర్వీసెస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో నీకు కేపబిలిటీ ఉంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్తూ ఉండేవారు. సో వెన్ ఐ హ్యాడ్ టు టేక్ ఎ షిఫ్ట్, అంటే ఇంకా క్రికెట్ నుంచి ఇటు వచ్చేయాలి అని నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో, దెన్ ఐ థాట్ ఐ వుడ్ టేకప్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండి. అంటే క్రికెట్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మీరు అండర్-19 హైదరాబాద్ టీంలో ఉన్నారు, ఉండి దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది అదొక, ఆ స్పోర్ట్స్ అనేది ఒక పిచ్చ పట్టిందంటే ఓ పట్టాన వదలదు. అలాంటిది అది ఎందుకు వదిలేద్దాం అని అనుకున్నారు? అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే నా పర్సనల్ ఇంజురీస్, ఇంకా ద కైండ్ ఆఫ్ కాంపిటీషన్ దాంట్లో ఉంది. సో మేబీ ఐ థాట్ నౌ ఐ హ్యావ్ టు డిసైడ్ ఫర్ మై ఫ్యూచర్, ఇంకా సివిల్ సర్వీసెస్ సైడ్కి అనేసి నేను వచ్చాను దీంట్లోకి. ఓకే. క్రికెట్ అది ఎక్కడ కోచింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు? చిన్నప్పటి నుంచి సరోజిని క్రికెట్ అకాడమీ అని ఒక కోచింగ్ అకాడమీ ఉండేది, బాగ్లింగంపల్లి. దాని తర్వాత సెయింట్ జాన్స్ అకాడమీ అని. తర్వాత ఆల్ సెయింట్స్ హై స్కూల్లో నేను క్రికెట్ గురించనే జాయిన్ అయ్యాను. ఫస్ట్ నేను అభ్యుదయ హై స్కూల్లో చదివాను స్కూలింగ్. దాని తర్వాత ఆల్ సెయింట్స్ హై స్కూల్లో ఓన్లీ క్రికెట్ గురించి అన్ని, అంటే చాలా మంచి టీం ఉంది అక్కడ అని. లేటర్ ఐ రిప్రజెంటెడ్ దట్ స్కూల్ టీమ్, అంటే క్యాప్టెన్గా కూడా ఉండే అనమాట నేను. తర్వాత హిందీ మహావిద్యాలయ, ఇంకా ఎంఎల్జేసి మా క్రికెట్ అకాడమీ, ఇట్లా చాలా అంటే కోచింగ్ అకాడమీస్లో నేను క్రికెట్ కోచింగ్ తీసుకున్నాను.
ఓకే, అంటే మీ నాన్నగారు చెప్పారు ఫైన్, వన్స్ క్రికెట్ వద్దు అని అనుకుంటే లేదు ఇది కూడా ఒక ఆప్షన్ కింద పెట్టుకొని, కానీ తర్వాత మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత డెలాయిట్లో కూడా మీరు జాబ్ చేశారు. ఒక 2-3 years చేస్తుంటారా? లేదండి, 6 months వర్క్ చేశాను. దట్స్ ఇట్. ఎస్. 6 months వర్క్ చేసిన తర్వాత అంటే వర్కింగ్ ఎందుకు పెట్టుకున్నారు మళ్ళీ ఇమీడియట్గా మీరు సివిల్స్కి షిఫ్ట్ అవ్వకుండా? అంటే ఈ షిఫ్ట్ అనేది చాలా డ్రాస్టిక్ షిఫ్ట్ అండి, అంటే క్రికెట్ నుంచి దీనికి. ఓకే. సో నాకు కొంచెం ఒక టైం కావాల్సి ఉండింది, నేను చేసేది కరెక్టేనా అని నా మీద నేను రిఫ్లెక్ట్ చేసుకుని, ఒక తొందరలో తీసేసుకునే డెసిషన్ కాదు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే. సో ఆ 6 months నేను ఐ వాజ్ థింకింగ్, బట్ అట్ ద సేమ్ టైం నాకు జాబ్ కూడా ఉండింది, ఒక కార్పొరేట్ వర్క్ కల్చర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అని చెప్పి నేను వర్క్ చేశాను. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఐ థాట్ సివిల్ సర్వీసెస్ దీంట్లో నేను చేయగలిగే ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, మన నేషన్ బిల్డింగ్కి కానివ్వండి, మన సొసైటీలో నేను ఒక చేంజ్ మేకర్ లాగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను. ఈ స్కోప్ సివిల్ సర్వీసెస్లో ఎక్కువ ఉంది. సో ఐ మేడ్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ దిస్ అగైన్. జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ మొదలు పెట్టారా? లేదండి, నేను ఇన్ఫ్యాక్ట్ కొంచెం క్రికెట్ ఆడుతూనే ప్రిపేర్ అవుతుండే ఫస్ట్ 2 years. ఓకే. దాని తర్వాత దెన్ ఐ థాట్ మొత్తం దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి అని చెప్పి ఇంకా 3rd attempt 4th attempt సివిల్ సర్వీసెస్ దాంట్లోనే ఉంటాయి. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే? 2015లో స్టార్ట్ చేశానండి. 2015 జూలై ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా హైదరాబాద్ ఇంకా బెంగళూరు మధ్యలో ఆల్టర్నేట్ అవుతూ అలా ఇంట్లో కొన్ని రోజులు ఉండి అట్లా చదువుతుండేవాడిని. ఓకే, సరే, ఇప్పటి సక్సెస్ గురించి మాట్లాడదాం. డెఫినెట్గా సక్సెస్ గురించి డెఫినెట్గా మనం మాట్లాడి తీరాల్సిందే. దీనికి ముందు ఆ 4th attempts గురించి 3 attempts గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ టైం మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు కోచింగ్ అంతా కూడా మీరు అక్కడే తీసుకున్నారు, ఢిల్లీలో తీసుకున్నాను. ప్యూర్లీ అచీవ్ చేశారా ఆ జర్నీ? ఆ 3 attempts జర్నీ ఒకసారి మా కోసం. యా, అంటే ఇందాక చెప్పినట్టు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో నేను చాలా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉండింది ఈ ప్రిపరేషన్ అనేది. సో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఐ హ్యాడ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. కానీ దాని తర్వాత ప్రిలిమ్స్ స్టేజ్లో ఐ కుడ్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. ప్రిలిమ్ స్టేజ్లో నేను ఆగిపోయాను. సో 2 marks 3 marks తోటి మిస్ అయ్యింది అలా చాలాసార్లు. సో 3rd attempt నేను ఇంకా చాలా ఎక్సెప్షనల్ ఎఫర్ట్ పెట్టాను. అంటే 4 attemptsలో నేను రేట్ చేసుకుంటే 3rd attempt వాజ్ ది బెస్ట్ ఎఫర్ట్ అనమాట నేను పెట్టింది. సో 3rd attemptలో కూడా ఒక 1-2 marks తోటి మళ్ళీ ప్రిలిమ్స్లోనే ఆగిపోయింది. సో దెన్ 4th attemptలో దెన్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. 3 attempts ప్రిలిమ్స్లోనే అవ్వట్లేదు అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అచీవ్ చేయలేనేమో, నా జోనర్ కాదేమో. ఎస్, ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఇట్ స్టార్టెడ్ క్రీపింగ్ ఇన్. సో బట్ అప్పుడు నా ఫ్యామిలీ సపోర్ట్, మా పేరెంట్స్ ఇంకా మా సిస్టర్ సపోర్ట్, ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే నువ్వు అవుతుంది, నీలో ఉంది టాలెంట్, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టు అని. నేను కూడా మేబీ దేర్ ఇస్ సంథింగ్ మోర్ టు వర్క్, నా వీక్నెసెస్ ఏంటో ఐడెంటిఫై చేసుకుని నాకు కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేసి 4th attemptలో చదివానండి. 4th attemptలో మాకు అలా చెప్తే కుదరదు, మీ వీక్నెస్ ఏంటో చెప్పాలి, మీరు ఎలా చేంజ్ చేశారో కూడా చెప్పాలి. ఎస్, ఫస్ట్ 3 attemptsలో నేను నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ ఇచ్చేవాడిని అండి, అంటే టేకింగ్ ఇన్ మోర్ ఆఫ్ నాలెడ్జ్. బట్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి మీరు ఆ 2 hours అంటే 2 hoursలో మీరు ఎలా ఫోకస్డ్గా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేను ఫస్ట్ నుంచే 4th attemptలో చాలా అన్ని పేపర్స్ సాల్వ్ చేయడము, అంటే లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకుని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడము, ఇంకా మాక్ టెస్ట్స్ కూడా ఏవైతే ఇస్తానో అవి కూడా లిమిటెడ్గా ఉంచి దాన్ని రివైజ్ చేయడము. ఆ 2 hoursలో ఇప్పుడు 3 varieties ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. ఆ 3 varieties నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఒక పేపర్ మొత్తంని 3 times సాల్వ్ చేస్తాను, ఈ స్ట్రాటజీ పెట్టుకుని ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. సో ఈ చేంజ్ ఐ థింక్ హెల్ప్ అయింది ఈసారి 4th attemptలో. ఓకే, ఓకే, అంటే బీయింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మీకు సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్ అంతా గ్యాదర్ చేయడానికి మీకు ఏం కష్టం అనిపించలేదా? డెఫినెట్గా కష్టం అనిపించిందండి స్టార్టింగ్లో, బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. ఒక క్యూరియాసిటీ ఉండేది, కొత్తది నేర్చుకోవాలి. నాట్ జస్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్ బట్ యాజ్ ఎ పర్సనాలిటీ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది, నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ క్యూరియాసిటీ అండ్ దట్ డిటర్మినేషన్ టు లెర్న్, అది నాకు హెల్ప్ అయిందండి. 3 times కూడా ప్రిలిమ్స్ అవ్వలేదు. అవును. 4th timeలో ఆల్మోస్ట్ ర్యాంక్ వచ్చింది. అది కూడా
ఆల్మోస్ట్ 100, ఎస్. దట్స్ ఇట్. అంటే అప్పటి ఎఫర్ట్కి ఇప్పుడు ఎఫర్ట్కి టైమింగ్ వైజ్ ఏమన్నా మీకు డిఫరెన్సియేషన్ అన్న కనిపించిందా, లేకపోతే ఓన్లీ మీ ప్రిపరేషన్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ లో డిఫరెన్సియేషన్ కనిపించిందా? అంటే ఫస్ట్ 3 years నేను ఎప్పుడు ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా అలా చదివేవాడిని కాదు. సో మొదటి నుంచే నేను ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండేది. ప్రిలిమ్స్కి చదివినప్పుడే దానికి మెయిన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే ఎనాలిసిస్ వీటి మీద కూడా ఫోకస్ చేస్తుండేవాడిని. ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫస్ట్ అటెంప్ట్ నుంచి నేను ఫోకస్ చేసేవాడిని. సో వన్స్ ఈ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్కి నాకు అంత డిఫికల్టీ రాలేదన్నమాట. ఈ 4th టైంకి కూడా మీరు ప్రిలిమ్స్ అంటే వెదర్ బెంగళూరు అండ్ ఢిల్లీలో ఇక్కడే మీరు ప్రిపేర్ అయ్యారని అనుకోవచ్చా? మెయిన్స్కి కూడా ఆ 2 చోట్ల ప్రిపేర్? బెంగళూరు ఇంకా హైదరాబాద్ అండి. నేను ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు కోచింగ్ తీసుకున్నాను అంతే. మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటారు కదా, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో అంటే ఏం చెప్తారు? నేను ఎవ్రీ డే జనరల్ స్టడీస్ కానివ్వండి, నా ఆప్షనల్ సోషియాలజీ, సో వీటి రెండింటి మీద నేను ఆన్సర్స్ ఎవ్రీ డే రాస్తూ ఉండేవాడిని. సో జనరల్ స్టడీస్కి 1 or 2 ఆన్సర్స్, ఆప్షనల్కి 1 or 2 ఆన్సర్స్ ఎవ్రీ డే. అది రిలెంట్లెస్ ఎఫర్ట్ దాంట్లో పెట్టాను. సో కంటిన్యూస్ దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఉండేవాడిని. అవి వెళ్ళి టీచర్స్ చేత కరెక్ట్ చేయించుకుని, సో మళ్ళీ నేను దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద నేను ఎవ్రీడే ఫోకస్ ఉండేది. ఈసారి వచ్చేసరికి నాకు టైమింగ్ అనేది ప్రాబ్లం అయ్యేదన్నమాట. అంటే 3 hours 20 questions కంప్లీట్ చేయాలి. 3 hours 20 questions. అలా 4 GS పేపర్స్ ఉంటే మళ్ళీ ఆప్షనల్ పేపర్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ 19 questions రాయాలి. సో నాకు ఎగ్జామ్ ముందు రాసేటప్పుడు 15-16 కంటే ఎక్కువ రాయగలిగేవాడిని కాదు. బట్ చాలాని టెస్ట్లు రాయడం వల్ల సో ఆ టైం చేసుకుని ఈ ఆన్సర్ ఇంతసేపట్లో నేను కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 10 marks ఆన్సర్ అయితే 5 minutes 6 minutesలో కంప్లీట్ చేయాలి. 15 mark ఆన్సర్ అయితే నేను 10 minutesలో కంప్లీట్ చేయాలి. అలా టైం చేసుకుని రాసేవాడిని. సో దానివల్ల నాకు స్పీడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి నేను ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయలేదన్నమాట ఇక్కడ. సో మేబీ దట్ హ్యాస్ హెల్ప్డ్. అంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అడుగుతున్నాను. స్టార్టింగ్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు చాలామందికి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి, అసలు నేను రాసేది కరెక్టా కాదా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. మీ మనసులో ఉన్న డౌట్స్ ఎలా ఉండింది, అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ నాకు కూడా ఇవే డౌట్స్ ఉండేయండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పిరెంట్కి సిమిలర్ డౌట్స్. ఎగ్జాక్ట్లీ. సో నేను స్టార్ట్ చేసింది ఎన్సీఆర్టీ బుక్స్ తోటి నేను స్టార్ట్ చేశానండి. సో 6th class నుంచి 10th class వరకు 12th class వరకు ఉన్న ఎన్సీఆర్టీస్ ఒక రీడింగ్ ఇచ్చాను. దానివల్ల నా బేసిక్స్ అనేవి కొంచెం అవగాహన వచ్చింది వీటి మీద ఎలా ఉంటుంది అనేది. తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు పాలిటిక్ వచ్చేసి లక్ష్మీకాంత్, ఇలాంటి బుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎన్సీఆర్టీస్ అయిన తర్వాత నేను స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాను. ఎన్సీఆర్టీస్కి మళ్ళీ రివిజన్ అవసరం ఉంటుందా అండి? కొన్ని ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జాగ్రఫీకి 10th 11th ఇంకా 12th class ఎన్సీఆర్టీస్, మళ్ళీ తమిళనాడు ఎన్సీఆర్టీ అని హిస్టరీకి. సో ఇలాంటి ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదువుతూ ఉండాలి ఈ ప్రిపరేషన్లో. సో ఎన్సీఆర్టీస్ అయిన తర్వాత నేను స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాను. ఆ స్టాండర్డ్ బుక్స్ కూడా సైమల్టేనియస్గా న్యూస్ పేపర్ అనేది నేను ఎప్పుడు వదలలేదు. న్యూస్ పేపర్ చదవడం అనేది ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతున్నాను. దానివల్ల నాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి అర్థమయ్యాయి అన్నమాట. అంటే ఒక టాపిక్ మీద మనకి వన్ సైడెడ్ థింకింగ్ ఉండొచ్చు, బట్ న్యూస్ పేపర్ చదవడం వల్ల డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కూడా తెలిసి ఒక నా హొరైజాన్ అనేది బ్రాడెన్ అయింది దీనివల్ల. అలా ఇప్పుడు మీరు యాజ్ అ క్రికెట్ పర్సన్, స్పోర్ట్స్ మెన్, మిమ్మల్ని మెయిన్ అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్రికెట్ గురించి అడిగారా? అడిగారండి. అంటే మనం ఒక ఫామ్ ఫిలప్ చేస్తాం, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి, డాఫ్ అంటారు. సో దాంట్లో మన హాబీస్, ఇంట్రెస్ట్స్, ఇంకా మన పర్సనల్ డీటెయిల్స్, మన ఆప్షనల్ గురించి అన్ని దాంట్లో మెన్షన్ చేస్తాం అన్నమాట. సో మోస్ట్లీ నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ వీటి మీదే ఉండే అన్నమాట. క్రికెట్కి వచ్చేసరికి ఐపీఎల్ మీద క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ వచ్చేసి నాది ఎథికల్ హ్యాకింగ్ అనమాట. నా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి నేను దాని మీద కొంచెం వర్క్ చేస్తుండే. ఓకే. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ మీద వర్క్ చేస్తుండే. ఓకే. సో దాని మీద క్వశ్చన్స్ అడిగారు. అంటే అది నీకు అడ్మినిస్ట్రేషన్లో ఎలా యూజ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ నా ఆప్షనల్ రిలేటెడ్ సోషియాలజీ కాబట్టి కాస్ట్ సిస్టమ్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, వీటి మీద క్వశ్చన్స్ అడిగారు.
మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి నక్సలిజం, ఎన్కౌంటర్ డెత్స్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగారండి. ఓకే. అంటే జనరల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ ఒకటే కదా లైట్ తీసుకుందాం అన్న పాయింట్ ఉంటుందా, లేకపోతే ఇంటర్వ్యూలో కూడా పోయే అవకాశం ఉందనే భయం ఉంటుందా? ఎలాంటి మైండ్ సెట్తో మీరు వెళ్ళున్నారు? అంటే రెండు ఇంటిగ్రేటెడ్ అండి. మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ మార్క్స్ మనకి ఫైనల్ ర్యాంక్ అనేది అవన్నీ డిసైడ్ చేస్తాయి. సో మెయిన్స్ ఉన్న కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 1750 మార్క్స్ మెయిన్స్ నుంచే ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్. బట్ ఇంటర్వ్యూ నాకు చాలామంది చెప్పారు, ఇంటర్వ్యూ అనేది దాన్ని నెగ్లెక్ట్ చేయకు. ఎక్స్ బ్యూరోక్రాట్స్, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న బ్యూరోక్రాట్స్, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఇదే, ఇంటర్వ్యూ ప్రాసెస్ని దీన్ని నెగ్లెక్ట్ చేయకు. నీ ఓన్ పర్సనాలిటీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ వాల్యూస్ వాటి మీద ఫోకస్ చేసి. సో ఇట్ ఈస్ ఎసెన్షియలీ ఎ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ అక్కడ. ఇది ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కాదు. సో మన పర్సనాలిటీ ట్రేట్స్ లైక్ మన యాటిట్యూడ్ ఎలా ఉంది, స్ట్రెస్ తీసుకుంటున్నామా, మనం కాన్ఫిడెన్స్ ఎలా ఉంది మనది, ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఆ 25-30 మినిట్స్లో. సో ఇంటర్వ్యూ అనేది ఐ ఫీల్ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దీంట్లో కూడా. సో ఐ నెవర్ నెగ్లెక్టెడ్ ఇట్. ఓకే. అంటే మీకు ఏ టీము ఇంటర్వ్యూ చేశారు మిమ్మల్ని? నాకు వచ్చేసి స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డ్ అని, స్మితా నాగరాజ్ మ్యామ్ చైర్పర్సన్ ఉండే, ఆవిడది ఆ బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే నేను ఇవి చేశాను మిస్టేక్స్, ఇవి చేయకుండా ఉంటే బాగుండేది, లేదు అసలు చాలామంది చెప్తుంటారు మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి, మనలో ఉండే వీక్నెసెస్ ఏంటో తెలుసుకోవాలనేది, అది ఎలా అని మీ ఉద్దేశం? ఒకటే అండి, అందరికీ ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది ఉండదు దీంట్లో. ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. సో బ్లైండ్గా ఒకళ్ళు చెప్పింది ఫాలో అయి వెళ్ళడం అనేది తప్పు దీంట్లో. అంటే నేను అలా భావిస్తాను. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఐడెంటిఫై హిజ్ ఓన్ వీక్నెసెస్. ఇప్పుడు నా వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, నాకు వచ్చేసి హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవి కొంచెం వీక్ సబ్జెక్ట్స్ ఉండేవి. సో నేను వాటి మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టేవాడిని. మళ్ళీ మన స్ట్రెంగ్స్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటో తెలిస్తే అప్పుడు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగతా వాటి మీద ఎక్కువ టైం పెట్టగలుగుతాం. సో ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అలాగే ఐ వుడ్ సే టు ఆల్ ది ఆస్పిరెంట్స్, మీ డ్రీమ్ అనేది, మీ గోల్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో నో మ్యాటర్ వాట్, ఇప్పుడు హర్డల్స్ చాలా వస్తూ ఉంటాయి, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఈ ప్రాసెస్ అనేది. ఎవ్రీడే మీరు మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ డిటర్మినేషన్, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే ఐ థింక్ సక్సెస్ వస్తుంది. హిస్టరీకి సంబంధించి ఆ పేర్లు, ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు చాలామంది. సో అది మీ ఏదైనా ఒక చిన్న టెక్నిక్ ఏదైనా ఉందా? టెక్నిక్ అంటే రివిజన్ అండి. రివిజన్ అంటే ఇప్పుడు చదివిన బుక్స్ అంటే లిమిటెడ్ సోర్స్ పెట్టుకుని, నేను హిస్టరీకి చాలా లిమిటెడ్గా పెట్టుకునేవాడిని. స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంటుంది, మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింగాని అని ఒక బుక్ ఉంటుంది. ఆ 2 బుక్స్ని నేను ఒక 4-5 టైమ్స్ రివైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు ఏమైపోయింది, ఆ నర్వస్నెస్, హిస్టరీ వచ్చినప్పుడు ఒక నర్వస్నెస్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు రిమెంబర్ మోర్, అండ్ ఎగ్జామ్లో వచ్చేసరికి ఐ వాజ్ ఏబుల్ టు రీకలెక్ట్ ఆల్సో. సోషియాలజీకి సంబంధించి మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారు, ఎలా ప్రిపేర్ అయ్యారంటే ఏం చెప్తారు? నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒక హ్యూమానిటీస్ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఇట్ వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్. బట్ సోషియాలజీలో నాకున్న ఇంట్రెస్ట్ ఇట్ హ్యాస్ డ్రివెన్ మీ త్రూ అవుట్. ఎందుకంటే సోషియాలజీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా, కాస్ట్ సిస్టమ్, లేకపోతే విమెన్ ఎంపవర్మెంట్, ఫ్యామిలీ, రిలీజన్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో డీల్ చేస్తూ ఉంటుంది సోషియాలజీ. సో వీటి మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది ఉండింది అనమాట. సో సోషియాలజీకి నేను స్టార్టింగ్లో కోచింగ్ తీసుకున్నాను, ఢిల్లీలోనే కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్న తర్వాత బేసిక్ బుక్స్ ఉంటాయి అన్నమాట, ఎన్సీఆర్టీస్ ఉంటాయి సోషియాలజీకి కూడా, 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్. అవి చదివిన తర్వాత ఒక బేసిక్ ఐడియా వచ్చింది. స్టాండర్డ్ బుక్స్, ఇప్పుడు హర్లంబస్ అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో సెలెక్టివ్గా రీడింగ్ చేసేవాడిని. ఏదైనా టాపిక్ నాకు అర్థం కాకపోతే ఆ బుక్లోంచి చదివేవాడిని. ప్లస్ క్లాస్ నోట్స్, అక్కడ నాకు కోచింగ్లో ఇచ్చిన క్లాస్ నోట్స్ని నేను చాలా రివైజ్ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఈ మధ్య ఏమైపోయిందంటే సోషియాలజీలో క్వశ్చన్స్
కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ నుంచి లైక్ ఈసారి డిమానిటైజేషన్ గురించి దాని సోషియలాజికల్ అనాలిసిస్ రాయమని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో మెయిన్స్లో ఓకే. సో అలాంటి క్వశ్చన్స్ కూడా డైలీ న్యూస్ పేపర్ చదివినప్పుడు సోషియాలజీ నుంచి వచ్చిన ఆర్టికల్స్ని సోషియాలజీకి ఎలా రిలేట్ చేయాలి అని చెప్పి నేను థింక్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. సో అది నాకు హెల్ప్ అయింది ఎగ్జామ్లో కూడా. అండ్ ఆన్సర్ రైటింగ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసేవాడిని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే సోషియాలజీ నా కోచింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఒక బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత నేను ఆన్సర్ రైటింగ్కి చాలా ఫోకస్ చేసేవాడిని దాని మీద. యాక్చువల్లీ 103 ర్యాంక్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు మీరు? అంటే చాలా మంచి ర్యాంక్ యాక్చువల్లీ, నియర్లీ 100 యాక్చువల్లీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటని అనుకుంటున్నారు? మెయిన్ రీజన్ ద కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అండి. అంటే ఇప్పుడు నేను ఈ ర్యాంక్ నాకు వచ్చింది అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్, అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా నేను చేయగలిగానంటే ఎనీవన్ కెన్ అచీవ్. నా స్టోరీ ఐ థింక్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్. బట్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్, డిటర్మినేషన్తో ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతోటి నేను చేశానండి ఇది. అంటే ప్రిలిమ్స్లో ఎన్ని వచ్చాయి మీకు, మెయిన్స్లో ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఎంట్రీకి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ రాలేదేమో. ఇంకా 1-2 డేస్లో మార్క్స్ బ్రేకప్ వస్తుంది. అంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలిసిన వరకు బ్రేకప్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అంత ఐడియా లేదండి. సో ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చింది. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చేసి ఈసారి 98 మార్క్స్. సో మేబీ అప్పుడు నేను నా అనాలిసిస్ చేసుకున్నప్పుడు మేబీ 105 అరౌండ్ నాకు ప్రిలిమ్స్లో వస్తుండే అనమాట. ఓకే. ఈసారి మెయిన్స్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ? మెయిన్స్ తెలియదండి. అంటే అన్ని జిఎస్ ఇంకా ఆప్షనల్ చాలా బాగా రాశాను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది. అంటే నా క్యూరియాసిటీ ఏంటంటే 103 ర్యాంక్ రావడానికి ఈ 3 పార్ట్లో ఏది మేజర్గా ఉండుంటుంది? మెయిన్స్ అండి. మెయిన్స్ చాలా చాలా హెల్ప్ అయింది. నా ఆప్షనల్ వచ్చేసి ఆప్షనల్ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటాను. అలాగే ఎథిక్స్, జిఎస్లో పేపర్ 4 అంటే ఎథిక్స్ అనమాట. ఆ ఎథిక్స్ పేపర్ కూడా బాగా రాశాను అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో మేబీ ఆ ఎథిక్స్ ఇంకా ఆప్షనల్ వర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ నాకు ఈ ర్యాంక్ రావడానికి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఈ 4th అటెంప్ట్లో మీరు సాధించారు. ఇన్ కేస్ 4th అటెంప్ట్లో కూడా రాలేదనుకోండి, ఈ 5th అటెంప్ట్ ఇచ్చుండేవారా? పక్కా డెఫినెట్గా ఇచ్చేవాడినండి. ఎందుకంటే దట్ ఈస్ యువర్ లాస్ట్ అటెంప్ట్ ఐ థింక్. సో 6 ఉంటాయి. 6 అటెంప్ట్స్. ఓకే. ఓకే. సో డెఫినెట్గా ఇచ్చేవాడిని ఈసారి కూడా. నేను ఆల్రెడీ ఈసారి అటెంప్ట్కి కూడా అప్లై చేసి పెట్టుకున్నాను. సో యా, అల్టిమేట్ గోల్ ఈస్ గెటింగ్ ఇన్ టు ది సర్వీస్ దట్ ఐ వాంట్. ఐఏఎస్ నాకు కావాలి అన్న సర్వీస్ నాకు కావాలి. సో దాని గురించి ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అగైన్. ఆప్షన్ ఏది పెట్టుకున్నారు? ఐఏఎస్ పెట్టుకున్నారా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఏఎస్, తర్వాత ఐపీఎస్ అండి. ఓకే. ఏది వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి ఏమో ఐపీఎస్ అంటున్నారు మరి, బట్ స్టిల్ హోప్ఫుల్ ఫర్ ఐఏఎస్. చాలా మంది ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్ అవుతూ కూడా మళ్ళీ అటెంప్ట్ ఇచ్చి ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ థాట్లో ఏమైనా ఉన్నారా? విల్ హ్యావ్ టు థింక్. మేబీ ఇఫ్ ఐ ఇంకోసారి ఇస్తే నేను ఇస్తాను. ఈ అటెంప్టే ఇద్దామని ఆల్రెడీ ప్రిపేర్ అయితే అవుతున్నాను మెంటలీ. ఓకే. కానీ ఇప్పటివరకు మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్లో మీ దగ్గరే ఉన్నాయండి? ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చారా? అంటే ఇది ఒకటి నేను స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నెవర్ రిలై ఆన్ సమ్వన్ ఎల్సెస్ నోట్స్. మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో లేకపోతే మనం ఎఫర్ట్ పెట్టి నోట్స్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ త్రూ అవుట్. ఈ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన హ్యాండ్ రైటింగ్లో రాసుకుంటే అది రివిజన్కి కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది. సో నా ఓన్ నోట్స్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టుకునేవాడిని. ఎవరైనా అడిగితే ఐ ఆల్వేస్ టోల్డ్ దెమ్ ది స్ట్రాటజీ, ఇలా ప్రిపేర్ చేసుకోండి నోట్స్ అని చెప్పి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 3 అవర్స్లో 20 క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ మీరు రాయాల్సి ఉంటుంది అని. ఆ 3 అవర్స్ని ఈ 20 క్వశ్చన్స్కి డివైడ్ చేసుకుని పర్టికులర్ టైంలో నేను ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలని అని మనం డిసైడ్ అవ్వకపోతే ఖచ్చితంగా 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేం. ఆ టైంలో ఎంతవరకు మనం టోటల్గా ఇన్ఫర్మేషన్ అందులో ఇన్పుట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏది స్టార్టింగ్ పాయింట్ ఏది, ఎండింగ్ పాయింట్ ఏది, మిడిల్ పాయింట్ ఏది, అసలు అందులో కవర్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటి, కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి? అది ప్రాక్టీస్తో వస్తుందండి. అంటే ఎవ్రీడే నేను ఆన్సర్ రాయడంతో నాకు ఒక స్ట్రక్చర్ అనేది తెలిసిపోయింది. ఇంట్రొడక్షన్, ఇప్పుడు ఈ ఆన్సర్ అడిగితే దీనికి ఇంట్రొడక్షన్ ఇది రాయాలి,
మళ్ళీ దాని తర్వాత పాయింట్స్లో నేను రాసేవాడిని. జనరల్ స్టడీస్కి వస్తే పాయింట్స్లో రాసేవాడిని. ఎందుకంటే ఒక ఎగ్జామినర్కి 5 to 10 minutes కంటే ఎక్కువ ఉండదు ఒక పేపర్ కరెక్ట్ చేయడానికి. సో మనం ఎంత లెజిబుల్గా రాస్తామో, ఎంత క్లియర్గా మన ఐడియాస్ని లేకపోతే మన ఉన్న కంటెంట్ని అక్కడ పెడతాము అనేది చాలా ఇంపార్టెంట్. సో పాయింట్స్లో రాసి వాటిని అండర్లైన్ చేయడము, సబ్ హెడ్డింగ్స్. దాని తర్వాత వచ్చేసి కంక్లూజన్, ఒక డయాగ్రామ్ లేకపోతే ఫ్లో చార్ట్ అనేది ఆన్సర్లో ఉండేది. సో దీని అంతటి వల్ల నా ఆన్సర్ కొంచెం యూనిక్గా ఉండిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఎవ్రీ క్వశ్చన్కి ఇంత టైం అని చెప్పేసి నేను పెట్టుకునేవాడిని. సో మెయిన్స్ ఎగ్జామ్ ముందు రాసిన టెస్ట్స్ కూడా, దాంట్లో కూడా నేను ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యేవాడిని. లైక్ జనరల్ స్టడీస్కి వస్తే ఒక 10 marks ఆన్సర్ ఉంటుంది, 10 marks క్వశ్చన్ ఉంటుంది, 15 marks క్వశ్చన్ ఉంటుంది. సో 10 marks క్వశ్చన్కి ఐ యూస్ టు గివ్ 6 minutes, 15 marksకి 10 minutes. సో ఆ టైం చేసుకోవడం అనేది చాలా హెల్ప్ అయింది నాకు కంప్లీట్ చేయడం పేపర్ కూడా. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు ఇంతే గుడ్ బాయ్గా కామ్గా ఉన్నారా, లేకపోతే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నో ఇప్పుడు నేను సివిల్ సంబంధించిన ఆస్పిరెంట్ కాబట్టి ఐ హ్యావ్ టు బి లైక్ దిస్ అని డిసైడ్ అయ్యారా? లేదండి, ఇలాగే ఉండేవాడిని నేను చిన్నప్పటి నుంచి. మార్క్స్ ఎలా వచ్చేవి ఫ్రమ్ ద బిగినింగ్? అంటే చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టాపర్ అయితేనే చేయగలం అనేది కొంత, కానీ ఈ మధ్య కొంత అవేర్నెస్ పెరిగింది ఏంటంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఫెయిల్ అయినా లేకపోతే యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా అచీవ్ చేయొచ్చు అనేది కొంత అర్థమైంది చాలామందికి. మీ విషయంలో ఏం జరిగింది అనేది? నేను బ్యాలెన్స్ చేసుకునేవాడిని అండి. అంటే నా క్రికెట్ నేను కోచింగ్కి వెళ్తూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి నా హోంవర్క్స్ అవన్నీ చేసుకోవడము, లేకపోతే ఆ రోజు చెప్పింది చదువుకోవడము. సో ఇది బ్యాలెన్స్ చేసుకునేవాడిని. స్కూల్ ఇంకా ఇంటర్మీడియట్లో ఐ గాట్ అరౌండ్ 88%, ఆల్మోస్ట్ ఈక్వల్లీ రెండిట్లో. బీటెక్ వచ్చేసరికి ఐ వాజ్ మోర్ ఫోకసింగ్ ఆన్ క్రికెట్ ఆ టైంలో, ఎందుకంటే ఐ వాజ్ హ్యావింగ్ హయ్యర్ గోల్స్ క్రికెట్లో. సో కొంచెం అక్కడ పర్సంటేజ్ తగ్గింది, 70%కి నేను వచ్చాను. బట్ ఐ థింక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది డస్ నాట్ మ్యాటర్ అండి దీంట్లో. మీకు ఒక బేసిక్ డిగ్రీ ఉన్న తర్వాత మీరు వాట్ ఎవర్ మే బీ ద పర్సంటేజ్ దట్ యూ హెవ్ గాట్, మీరు కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ పెట్టి ఎలాగైనా సాధించాలి అంటే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సరే, మీ అమ్మగారు మీకు క్రికెట్ చూపించారు, మీ నాన్నగారు మీకు సివిల్ సర్వీసెస్ ఆప్షన్ ఇచ్చారు, కానీ మీ సిస్టర్ మీకు చాలా సపోర్ట్ చేశారని చెప్పని విన్నాను. మీ సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది యాక్చువల్లీ, బట్ ఎలా మీకు సపోర్ట్ చేశారంటే ఏం చెప్తారు? చాలా మోటివేషన్ ఇచ్చేవారండి. అంటే నేను ఎప్పుడైతే లో ఫీల్ అయినా కూడా ఐ యూస్ టు కాల్ మా సిస్టర్కి కాల్ చేసి, అరే నాకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను, లో ఫీల్ అవుతున్నాను అంటే, లేదు అన్నయ్య నీకు చాలా కేపబిలిటీ ఉంది, మేబీ ఎక్కడో మిస్ అవుతున్నావు, అక్కడ నువ్వు ఫోకస్ చేయాలి అని చెప్పి చాలా మోటివేట్ చేసేవారు. మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్కి వచ్చేసరికి మా సిస్టర్ తోటి నేను ఎక్కువ డిస్కస్ చేసేవాడిని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా సిస్టర్ నన్ను చూస్తోంది, నా బిహేవియర్ ఏంటో తెలుసు, నా పర్సనాలిటీ ట్రేట్స్ తెలుసు. సో తను ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ అని ఉంటాయి, ఆల్రెడీ జరిగిన వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ని నన్ను అడిగేదన్నమాట. ఓకే. సో దానివల్ల నేను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడము, ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవడము. సో ఇవన్నిట్లో మా సిస్టర్ చాలా హెల్ప్ చేసింది. ఓకే, తను ఏం చదువుకున్నారు? ఏమైనా జాబ్ ఏమైనా చేసేవారా ఇంతకు? తను సిబిఐటి నుంచి బయోటెక్నాలజీ ఫీల్డ్లో పాస్ అవుట్ అయ్యారు 2016లో. దాని తర్వాత నుంచి ఒక స్టార్టప్ గురించి ఇనిషియేట్ చేద్దామని వర్క్ చేస్తున్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్టప్. ఓకే ఓకే. సో మీ వరకు ఎప్పుడైనా లో అయినప్పుడు, లేకపోతే ఇక ఇది నేను చేయలేను అని అనుకునే ఒక మెంటలీ ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? సరే, మీ ఫ్యామిలీ సిస్టమ్ అంతా ఉంది, మీకు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనకి మనం ఎలాంటి సమాధానం చెప్పుకోవాలి వ్యూవర్స్ కోసం? నేను యూట్యూబ్లో వీటిలో చాలా ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు చేస్తున్న ఇనిషియేటివ్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ చేస్తున్న ఇనిషియేటివ్స్ అవన్నీ చూస్తూ ఉండేవాడిని అండి. సో అవి నాకు ఇన్స్టెంట్ బూస్ట్ ఇచ్చేవి. మేబీ నేను కూడా ఆ లెవెల్కి అచీవ్ అవుతే నేను ఇలాంటివన్నీ చేయాలి అని. సో ఆ ఇన్స్టెంట్ బూస్ట్ అనేది నాకు ఇచ్చేది.
అలాగే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎవ్రీడే నేను ఆల్రెడీ క్రికెట్ దాని నుంచి వచ్చాను కాబట్టి ఎవ్రీడే నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫిజికల్ వర్కౌట్ కానివ్వండి, ఒక గేమ్ ఆడడం లైక్ బ్యాడ్మింటన్ ఇలాంటివి నేను దాంట్లో ఇండల్జ్ అయ్యేవాడిని. సో స్ట్రెస్ అనేది దానివల్ల రెడ్యూస్ అయ్యేది. ప్లస్ ఇంకోటి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో దాని గురించి నేను మెడిటేషన్ ఒక 15-20 మినిట్స్ ఎవ్రీడే మెడిటేషన్ చేసేవాడిని. సో వీటన్నిటి వల్ల స్ట్రెస్ అనేది తగ్గింది. ఇంకొకటి ఈ అందరూ బ్యూరోక్రాట్స్ వాళ్ళు చేసే ఇనిషియేటివ్స్ అవన్నీ చూడడం కూడా నాకు మోటివేషన్ ఇచ్చేవి. అంటే చాలామంది ఏంటంటే సివిల్ సర్వెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ జోనర్లో నేను ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అని ఒక పాయింట్ ఉంటుంది. అలా ఏమన్నా మీకు అనిపించిందా ఎప్పుడన్నా? డెఫినెట్గా అండి. అంటే ఒక 2-3 సెక్టర్స్ ఉన్నాయి వేర్ ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్. లైక్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఇప్పుడు నేను భావించేది ఒకటే, ఎడ్యుకేషన్ త్రూ మన కంట్రీ ఒక సస్టైనబుల్ ప్రోగ్రెస్ అచీవ్ చేయగలుగుతుంది అని చెప్పి. సో ఆ సెక్టర్లో మళ్ళీ విమెన్ ఎంపవర్మెంట్ అనేది వేర్ ఐఎమ్ వెరీ క్లోజ్లీ అంటే దానికి రిలేట్ అవుతాను. సో విమెన్ని ఎంపవర్ చేస్తేనే ఆల్మోస్ట్ 50% వీ హ్యావ్ విమెన్ టుడే. అందరినీ ఎంపవర్ చేస్తేనే మన ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయగలుగుతాము. ఇంకా మన సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయాలి. ఈ సెక్టర్స్లో ఐ వుడ్ వాంట్ టు వర్క్. 3 times డిసప్పాయింట్మెంట్ చూసారు. ఈ 4th time రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా ఉండిందో ఒకసారి చెప్తారా మా కోసం? ఎస్ అండి. నేను యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి వస్తున్నాను. ఆన్ ది వే ఉన్నప్పుడు భక్తి ఉంది. ఓకే. కొంచెం స్పిరిచువల్ ఇది ఉంది. సో టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆన్ ది వే నాకు రిజల్ట్ వచ్చిందని తెలిసిందనమాట. ఎవరు చెప్పారు? మెసేజ్ వచ్చింది. ఓకే. సో నేను కార్ పక్క కాపుకొని రిజల్ట్ చెక్ చేసుకున్నాక ఫస్ట్ నెంబర్ నుంచి చూస్తూ ఉన్నారా? ఫస్ట్ నెంబర్ యాక్చువల్గా ఫస్ట్ 100లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుండే. సో మీకు ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేస్తుండే. సో 103 అనేసరికి దెన్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఈ ర్యాంక్ వచ్చిందని. దెన్ మా మదర్కి ఇన్ఫార్మ్ చేశాను నేను. ఫస్ట్ తెలిసింది మీకే అయితే? తెలిసింది. ఫ్రెండ్స్ కానీ ఎవరు చూసి మీరు చూడకుండా మీకు ముందు చెప్పింది లేదు? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందండి. అంటే నా పేరు కార్తిక్ మదిరా అని అందరికీ తెలుసు. ఓకే. సో నా రికార్డ్స్లో వచ్చేసి సత్యసాయి కార్తిక్ అని ఉంది. సో ఆ చిన్న కన్ఫ్యూజన్ వల్ల చాలామందికి తెలియలేదు నేనే అని చెప్పి. సో నేను చూసుకుని వెంటనే మదర్కి, ఫాదర్కి, సిస్టర్కి వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాను. దెన్ కాల్ స్టార్టెడ్ కమింగ్. అప్పుడు ఇప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, దట్స్ నైస్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు వర్క్ చేసిన ఆఫీసెస్లో కానీ లేదు మీరు చదివిన ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వచ్చాయి కాల్స్ మీకు? యా అండి. అందరూ కాల్ చేసి కంగ్రాచులేట్ చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీ. అంటే వాళ్ళందరూ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసరికి ఇట్ ఇస్ సంథింగ్ దట్ మేడ్ మీ రియలీ హ్యాపీ. దట్స్ నైస్ రియలీ. సో ఈ సక్సెస్ అంటే ఈ ర్యాంక్ రావడం అనేది ఇది జస్ట్ అ బిగినింగ్ అండి. సో ఇప్పుడు నేను నా వాల్యూస్కి, నా ఫౌండేషనల్ వాల్యూస్ లైక్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీకి, వీటన్నిటికీ నేను ఎలా కట్టుబడి ఉంటాను, నా రెస్పాన్సిబిలిటీని నేను ఎలా ఫుల్ఫిల్ చేస్తాను టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీస్ అనేది దట్ ఈస్ ద రియల్ సక్సెస్ అని నేను అనుకుంటాను. సో ఐ వుడ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఆల్ దీస్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్ త్రూ అవుట్ మై కెరియర్. సూపర్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు సత్యసాయి కార్తిక్. వాచ్ మై ఇంటర్వ్యూ విత్ అంజలి గారు ఆన్ iDream. Please subscribe to iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.